ఇథనాల్ వివాదంలో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. ఏదైతే తాజాగా అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమం నేపథ్యంలో మంత్రి సీతక్క సీరియస్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దిలావర్పూర్లో 2022లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలకు మేము ధర్నాలు చేసాం అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా. ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉండి గ్రామ సభ పెట్టకుండా పర్మిషన్ కూడా ఇచ్చేశారు. అప్పట్లోనే కేసీఆర్ సంతకంతోనే ఈ పర్మిషన్ ఇచ్చారు. గ్రామ సభ నిర్వహించకుండా పర్మిషన్ ఎలా ఇస్తారు? త్వరలోనే కేసీఆర్ సంతకాలతో ఉన్నటువంటి ఆధారాలు అన్నీ కూడా బయట పెడతాం, అలాగే అసెంబ్లీలో స్పీకర్ ముందు పెట్టి మరీ చర్చ జరుపుతాం అని తేల్చి చెప్పారు. మరొక వైపున ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్కి బీజేపీ మద్దతు కూడా ఉందని ప్రకటించారు. ఇథనాల్ కంపెనీ డైరెక్టర్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారు. కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్ రావాలి, నేను కూడా అక్కడికి వస్తా, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలుద్దామని పిలిపించారు సీతక్క. ఇప్పటికైనా కేటీఆర్ తప్పును ఒప్పుకో, మేము ఎక్కడా కూడా కంపెనీలు పెట్టిన గ్రామ సభలు నిర్వహిస్తున్నాం, అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన ఎవరి దగ్గర కూడా మీరు పోలేదు. వాంకిడిలో అమ్మాయి చనిపోవడం దురదృష్టకరం, మేము 4 మంతులం అక్కడే ఉన్నాం, అమ్మాయికి 4 లక్షలు ఖర్చు పెట్టాం, కార్డియాక్ అరెస్ట్ అమ్మాయి చనిపోయింది, ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటాం. రాష్ట్రంలో జరుగుతున్నట్టు గట్ల వెనక రాజకీయ కుట్రలు దాగున్నాయి. ఏదైతే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరుగుతున్నటువంటి కేసుల వెనకాల రాజకీయ కుట్ర ఉంది, దాని వెనకాల బీఆర్ఎస్ ఉందన్నటువంటి ఆరోపణ చేస్తూ ఆధారాలు కూడా బయట పెడతామని ప్రకటించారు.